Subscribe now and press the bell icon to get notified. Hi student, oops through Java we are going to start unit 1 మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం రైట్. యూనిట్ 1 అంటే ఏంటి అంటే జస్ట్ ఇంట్రడక్షన్ టు జావాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, జావా అనే నేమ్ ఏ విధంగా వచ్చింది, రైట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా, రైట్. అలానే ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేసే ముందు మనం ఏంటంటే నేర్చుకోవాలి, రైట్, ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, రైట్, ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్, నేమింగ్ కన్వెన్షన్స్ అనే కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేస్తాం, రైట్. నౌ ఊప్స్ త్రూ జావాలో యూనిట్ 1ని డిస్కస్ చేస్తున్నాము. యూనిట్ 1, రైట్. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మనం యూనిట్ 1లోని కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓరియంటేషన్స్. ఓరియంటేషన్స్ అంటే వీ కెన్ సే ప్రోగ్రామింగ్ మెథడాలజీస్. ప్రోగ్రామ్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, దాని ఎగ్జిక్యూషన్ అనేది దేని బేస్ చేసుకొని జరుగుతుంది అనేది ఓరియంటేషన్స్లో డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మీకు ముందు సెమిస్టర్లో ఉన్నటువంటి సి ప్రోగ్రామ్ ఎవరైతే ఈ పీడిఎఫ్ ఫాలో అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రెష్లీ సెమ్ 3 యొక్క ఊప్స్ త్రూ జావా అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా మీకు తెలుసుకోవాలి. కాబట్టి అగైన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఓరియంటేషన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లేదా ప్రోగ్రామింగ్ మెథడాలజీస్ అనేవి నేర్చుకుంటాం. ఓకేమా? అయితే ఇక్కడ ఓరియంటేషన్స్ వచ్చేటప్పటికి బేసికలీ వీఆర్ హ్యావింగ్ 4 టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్. ఇందులో మనకున్నవి 4 టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్. ఫస్ట్ వన్ ఉన్నదాన్ని ఏమంటారు అంటే మోనోలిథికల్ ఓరియంటేషన్ అంటారు. మోనోలిథికల్ ఓరియంటేషన్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్. ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్, రైట్. అందులో ఫస్ట్ది ఏంటమ్మా మోనోలిథికల్ ఓరియంటేషన్. మోనోలిథికల్ ఓరియంటేషన్ అంటే ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, దాని ఎగ్జిక్యూషన్ అనేది దేని బేస్ చేసుకొని జరుగుతుంది, రైట్. ఇక్కడ మోనోలిథికల్ ఓరియంటేషన్లో ప్రోగ్రామ్ని మనం ఇన్స్ట్రక్షన్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఇన్స్ట్రక్షన్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అండ్ program execution starts from the first statement and continue till the last statement, means that follows a sequential flow. అంటే మనం ఏ ఆర్డర్లో ఇస్తామో ఆ ఆర్డర్లోనే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది, అవుట్పుట్ అనే దాన్ని ఇస్తుంది, రైట్. దట్ ఫాలోస్ సీక్వెన్షియల్ ఫ్లో. అయితే నేను ప్రోగ్రామ్ ఇస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ రూపంలో, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవుట్పుట్ వస్తుంది, ఓకే, అంతా బాగానే ఉంది, రైట్. అయితే ఇలా జరుగుతున్నటువంటి ఫ్లోలో ఎప్పుడైనా ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ నాకు అవసరమయ్యాయి అనుకోండి, రైట్, దాన్ని రీరైట్ చేయాల్సిందే కానీ రీయూజ్ చేసుకునే ఫెసిలిటీ ఈ ఓరియంటేషన్లో లేదు. ఓకే, అందుకనే మనం ఈ ఓరియంటేషన్ యొక్క డిసడ్వాంటేజ్ కింద దీన్ని చెప్పొచ్చు, అంటే కోడ్ రీయూజబిలిటీ అనేది అందులో లేదు. ఓకే, అయితే అందుకని దే ఇంట్రడ్యూస్ ద సెకండ్ ఓరియంటేషన్ కాల్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, రైట్. అయితే ఈ ఓరియంటేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అల్గోరిథమిక్ లాంగ్వేజ్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్గోల్. ఓకే, మోనోలిథికల్ ఓరియంటేషన్లో ప్రోగ్రామ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇస్తాము, ఎగ్జిక్యూషన్ టాప్ టు బాటమ్ జరుగుతుంది, రైట్, అంతా బాగానే ఉంటుంది. బట్ ఎగ్జిస్టింగ్ కోడ్ అవసరమైతే దాన్ని రీరైట్ చేయాల్సిందే కానీ రీయూజ్ చేసుకునే ఫెసిలిటీ ఓరియంటేషన్లో లేదు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఓరియంటేషన్. అందువల్ల సెకండ్ ఓరియంటేషన్ అనేది వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, రైట్. అయితే మోనోలిథికల్కి ఎగ్జాంపుల్ ఏంటి? అల్గోరిథమిక్ లాంగ్వేజ్.
సెకండ్ ఓరియంటేషన్ ఏమనుకున్నామా, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ప్రొసీజర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సమ్ టాస్క్ అని అర్థం, రైట్. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ regarding some task, రైట్. అయితే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో రైట్ ఒక ప్రోగ్రామ్ని మనం నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ రూపంలో రాస్తాము. ప్రతి ప్రొసీజర్ కూడా ఒక పర్టికులర్ టాస్క్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రోగ్రామ్ మే హ్యావ్ n నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ ప్రొసీజర్ కాల్ మెయిన్. వై? బికాస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ నుండే జరుగుతుంది. అది సి అయినా, C++ అయినా, జావా అయినా ప్రతి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ నుండే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ANSI కమిటీ. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రూల్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ అనే ప్రొసీజర్ నుండే స్టార్ట్ అవ్వాలి, రైట్. అయితే ఎన్ని ప్రొసీజర్స్ ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, మెయిన్ నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఏ ప్రొసీజర్ మనకి ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు మనం కాల్ చేయడం ద్వారా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ ప్రొసీజర్స్ని ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. C++ వచ్చేటప్పటికి ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ అంటారు, జావాలో మెథడ్స్ అంటారు. ప్రొసీజర్స్ అన్నా, ఫంక్షన్స్ అన్నా, మెథడ్స్ అన్నా ఏంటి అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సమ్ టాస్క్ అని అర్థం. ఒక టాస్క్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని ఒక బ్లాక్ రూపంలో రాస్తే దాన్ని మనం ఒక ప్రొసీజర్ అని అంటాము. దాన్నే ఫంక్షన్ అని పిలవచ్చు. జావాలో అయితే మెథడ్ అని పిలుస్తారు. ఓకేమా. అయితే ఈ ఓరియంటేషన్కి ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సి. సి ఇస్ ఏ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ అనేది ప్రాసెస్ పూర్తిగా మనం రిప్రజెంట్ చేసేటువంటి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని జరుగుతుంది, రైట్. ప్రోగ్రామ్ ఏదైతే రాస్తున్నామో ఆ రాసిందంతా కూడా ఆబ్జెక్ట్ అనే దాని మీద బేస్ చేసి జరుగుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటున్నాం. అయితే ఎలా బేస్ అవుతుంది ఏంటి? ఓకే. దీనికి మన ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పచ్చు అంటే స్ట్రక్చర్స్. సిలోని మీకు స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రైట్. స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్. హెట్రోజీనియస్ ఎలిమెంట్స్. స్ట్రక్చర్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని కలిపి ఒక చోట రిప్రజెంట్ చేయడం కోసం స్ట్రక్చర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అయితే దీన్నే మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటారు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటారు, రైట్. అయితే ఇది డేటా టైప్ అంటున్నాం కదా, డేటా టైప్లో మనం వాల్యూని స్టోర్ చేయలేం, రైట్. అంటే ప్రోగ్రాంలో ఇంట్ అని వదిలేస్తే ఇంట్ అనే దాంట్లో వాల్యూ పెట్టలేం, రైట్. ఇంట్ ఏ అంటే ఏ అనే దాంట్లో ఇంటీజర్ వాల్యూ పెడతాం. అంటే ఏ అనేది ఏంటి, వేరియబుల్. ఇంట్ అనేది ఏంటి, డేటా టైప్. అలానే స్ట్రక్చర్ అనేది ఏమంటున్నాడు, డేటా టైప్. డేటా టైప్లో మనం వాల్యూస్ పెట్టలేం కాబట్టి స్ట్రక్చర్ కంటూ ఏం చేస్తారు, ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనేది ఇస్తారు. బై యూజింగ్ దట్ రెఫరెన్స్ వేరియబుల్స్ ఆ స్ట్రక్చర్లో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకుంటూ మన వర్క్ అనేది జరుగుతుంది, రైట్. అలానే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే ప్రోగ్రామ్ అనే దాన్ని క్లాస్ రూపంలో రాస్తారు. ప్రోగ్రామ్ అనే దాన్ని క్లాస్ రూపంలో రాస్తారు. క్లాస్, రైట్. ప్రోగ్రామ్ అనేది క్లాస్ రూపంలో రాస్తాం. క్లాస్ అనే దాన్ని కూడా ఎందుకు రిప్రజెంట్ చేస్తాము అంటే టు డిఫైన్ అన్ ఎంటిటీ. రైట్. క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిఫైన్ అన్ ఎంటిటీ బై ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. ఒక రియల్ టైమ్ ఎంటిటీకి సంబంధించిన వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేయడం కోసం క్లాస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అయితే క్లాస్ అనే దాన్ని కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటారు.
బట్ డేటా టైప్లో వాల్యూస్ పెట్టలేం కదా, కాబట్టి ఈ క్లాస్ అనే డేటా టైప్కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇస్తారు. క్లాస్ డేటా టైప్కి రైట్ ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని మెన్షన్ చేస్తాం, రైట్. అయితే యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ మనం ఈ క్లాస్లో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకుంటాం. యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకుంటాం. అంటే వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ యాక్సెస్, వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ యాక్సెస్. అర్థమవుతుందమ్మా? ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్లో ఉన్న వాటిని తీసుకోవాలంటే కుదరదు. కాబట్టి ప్రాసెస్ అంతా దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటున్నాడు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్ మనకి C++ అండ్ జావా. దీనికి ఎగ్జాంపుల్ C++, జావా ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. C++ని సెమీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. బట్ జావా ఈజ్ ఏ స్ట్రిక్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే వితౌట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ జావాలో ప్రోగ్రామ్ అనేదే ఉండదు. కాబట్టి జావా ఈజ్ ఏ స్ట్రిక్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటున్నాడు. ఓకేమా? తర్వాత ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్, రైట్. ఈవెంట్ అంటే అర్థం యాక్షన్. సిస్టమ్ మీద మనం చేసేటువంటి యాక్షన్స్ ఏముంటాయి? మౌస్ క్లిక్, మౌస్ మూవ్, మౌస్ డ్రాగ్, కీ ప్రెస్, కీ రిలీజ్. ఇవి ఏంటి అంటే ఈవెంట్స్. యూజర్ సిస్టమ్ మీద చేసేటువంటి ఈవెంట్స్. వాటిని బేస్ చేసుకొని ఏదైనా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఆ అప్లికేషన్ ఏ లాంగ్వేజ్లో క్రియేట్ చేశారో దట్ లాంగ్వేజ్ కమ్స్ అండర్ ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్స్, రైట్. నవ్ డేస్ మనం ప్రతి దానికి అంటే దేనికైనా అప్లై చేయాలి అనుకుంటే త్రూ ఆన్లైన్ మనకు ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తాం, ఫామ్ ఓపెన్ అవుతుంది, డీటెయిల్స్ని ఫిల్ చేస్తాం. అన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. మనం క్లిక్ చేస్తేనే కదా దాంట్లో ఎంటర్ చేసిన డేటా దాని రిలేటెడ్ సర్వర్కి వెళ్తుంది, రైట్. అంటే క్లిక్ అనే యాక్షన్ చేయబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ అప్లికేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో డిజైన్ చేశారో దట్ లాంగ్వేజ్ కమ్స్ అండర్ ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ అని చెప్తారు, రైట్. అయితే దీనికి ఎగ్జాంపుల్ మనకి జావా, .NET, పైథాన్, ఇవన్నీ కూడా వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్, వెబ్ ప్రోగ్రామింగ్, రైట్, వెబ్ డిజైనింగ్, ఇవన్నీ కూడా మనకి ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్లోకి వస్తాయి. ఓకేమా? దీస్ ఆర్ ద 4 orientations we are having. Okay, now whatever we are going to learn in Java comes under object oriented, event driven, high level programming language అని అంటారు. జావా కమ్స్ అండర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఈవెంట్ డ్రివెన్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అని ఎందుకు అంటున్నాడు అంటే యూజర్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన లాంగ్వేజ్ కాబట్టి దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాడు. ఓకేమా? దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు orientations. Okay, before going to know about any programming languages, first you have to know about these 4 orientations, right. మనం నేర్చుకోబోయే లాంగ్వేజ్ ఏ ఓరియంటేషన్లోకి వస్తుంది అనేది మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకేమా? రైట్. ఇక లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటి అంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలోని మనం వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, రైట్. మీరు క్వశ్చన్ వైజ్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు జావా, రైట్. క్వశ్చన్ ఈజ్ explain about Java, who introduced Java, uses of Java,
uses of Java, history of Java, right? ఇందులో డిస్కస్ చేస్తాము హిస్టరీ ఆఫ్ జావా అండ్ వర్షన్స్, రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, రైట్? అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాము, రైట్? క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైజ్గా మనం వీడియో అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, అసలు జావా అనేది మనకి ఎలా వచ్చింది అంటే జనరల్గా మనకి ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ లైక్ రిమోట్, రైట్? తర్వాత వాషింగ్ మెషిన్స్, రైట్? ఎలక్ట్రానిక్ ఓవెన్స్, రైట్? ఇవన్నీ కూడా ఎలా వర్క్ చేస్తున్నాయని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. అలా రీసెర్చ్ చేయగా వాళ్ళు ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద లాంగ్వేజ్ నేమ్ ఈజ్ కాల్డ్ ఓక్, రైట్? అయితే ఈ ఓక్ అనేది దానికి ఎటువంటి అబ్రివేషన్ లేదు. దట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ ట్రీ. ఒక ట్రీ అండర్లో ఉన్నప్పుడు వాళ్ళకి రీసెర్చ్ చేయాలన్న థాట్ వచ్చిందంట. అందుకే వాళ్ళు ఫస్ట్ కనుగొన్నటువంటి లాంగ్వేజ్కి ఆ ట్రీ నేమ్ని ఇవ్వడం జరిగింది, రైట్? అయితే దాంతో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ 18 మెంబర్స్ టీం కింద ఫామ్ అయ్యి మళ్ళీ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ 18 మెంబర్స్కి టీం లీడర్ ఎవరు అంటే జేమ్స్ గాస్లింగ్. ఇతని అండర్లోని 18 మెంబర్స్ ఒక టీం కింద ఫామ్ అయ్యి మళ్ళీ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఎంబెడ్ చేస్తూ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. అలా రీసెర్చ్ చేయగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాంగ్వేజ్ పేరు ఏంటి అంటే జావా, రైట్? అయితే జావా అనే దానికి కూడా ఎటువంటి అబ్రివేషన్ లేదు. దట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ సాఫ్ట్ డ్రింక్. అంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నప్పుడు జావా అనే ఒక సాఫ్ట్ డ్రింక్కి అడిక్ట్ అవ్వడం వల్ల దాని నేమ్నే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాంగ్వేజ్కి ఇవ్వడం జరిగింది. అది ఒక థియరీ, హిస్టరీ. ఇంకొకందరు ఏమంటారు అంటే జావా అనే యునిక్ ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ నేమ్నే పెట్టుకున్నారు అని చెప్పేసి అంటారు. బట్ దట్ ఈస్ ఏ బేసికలీ ఫేవరెట్ పాస్ట్ టైమ్ డ్రింక్ ఆఫ్ ద డెవలపర్స్. ఓకే, అయితే వాళ్ళు జావాని ఏ నేమ్తో ఇంట్రడ్యూస్ చేశారు అంటే JDK 1.0 అనే వర్షన్తోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. JDK స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ టూల్ కిట్. జావా డెవలప్మెంట్ టూల్ కిట్ 1.0 అనే వర్షన్తోని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది, రైట్? అయితే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే సన్ మైక్రోసిస్టమ్స్ వాళ్ళు మార్కెట్లోకి దాన్ని 1995లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రైట్? అయితే ప్రజెంట్ అయితే జావాని ఒరాకిల్ వాళ్ళు ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి జావా కమ్స్ అండర్ నౌ ఒరాకిల్ కార్పొరేషన్. జావా కమ్స్ అండర్ ఒరాకిల్ కార్పొరేషన్, రైట్? అయితే అట్ ఫస్ట్ వచ్చినటువంటి వర్షన్ ఏంటి? JDK 1.0. JDK స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ టూల్ కిట్, రైట్? అంటే జావాని డెవలప్ చేయాలి అనుకుంటే వాట్ ఆర్ ద టూల్స్ వి ఆర్ యూజింగ్, రైట్? దోస్ ఆల్ కమ్స్ అండర్ దిస్ జావా. ఓకేమా? అయితే ఎట్ ఫస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వర్షన్ ఏంటమ్మా? JDK 1.0. ఆ తర్వాత మనకు వచ్చింది JDK 1.1, మళ్ళీ 1.2, 1.3, అలా మనకి ఇప్పటికీ 1.22 ఈజ్ రన్నింగ్, రైట్? అయితే JDK 1.0 అండ్ 1.1ని జావా అని, మిగతా వాటిని జావా 2 అని పిలుస్తారు. జావా 2 అని పిలుస్తారు. ఓకే, అయితే ఈ జావా 2ని కూడా మళ్ళీ 3 ఎడిషన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. జావా 2ని కూడా మనకి 3 ఎడిషన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. J2 SE, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్, J2 EE, జావా 2 ఎంటర్ప్రైజ్ ఎడిషన్, J2 ME, జావా 2 మైక్రో ఆర్ మొబైల్ ఎడిషన్, రైట్? ఫస్ట్ ఇది J2 SE, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్. దిస్ ఈజ్ జావా 2 ఎంటర్ప్రైజ్ ఎడిషన్, జావా 2 మొబైల్ ఆర్ మైక్రో ఎడిషన్, రైట్? అయితే దీన్ని యూజ్ చేసుకొని కన్సోల్
యూజర్ కన్సోల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కన్సోల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ని, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ని J2SE యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ J2EE వచ్చేటప్పటికి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కాబట్టి వెబ్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మైక్రో ఆర్ మొబైల్ ఎడిషన్ యూజ్డ్ ఫర్ వైర్లెస్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. రైట్, అలానే మొబైల్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. రైట్, నౌ సెమ్ 3 పరంగా మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే J2SE స్టాండర్డ్ ఎడిషన్. రైట్, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్ అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే జావా J2SE రైట్, అయితే దీన్ని యూజ్ చేసి మనం కన్సోల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ అలానే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. రైట్, అయితే జావా వచ్చేటప్పటికి వీ కెన్ సే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. జావా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. కొన్ని ప్యాకేజెస్తోని జావా అనేది తయారు చేయడం జరిగింది. రైట్, అయితే ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్ అంటే వీ కెన్ సే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. రైట్, క్లాస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, జావాలో మనకి కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్లో ఉంటాయంటే క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్లో ఉంటాయంటే కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. రైట్, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే సిలోని మనం హెడర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. రైట్, హెడర్ ఫైల్స్ లైక్ హ్యాష్, ఇన్క్లూడ్, stdio.h అని అంటే ఏంటి? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. రైట్, ఇందులోని మనకి ప్రింట్ఎఫ్ అని, స్కాన్ఎఫ్ అని ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వీటి యొక్క డెఫినేషన్స్ ఇందులో ఉంటాయి. రైట్, అంటే కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ హెడర్ ఫైల్ వచ్చేటప్పటికి. హెడర్ ఫైల్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అలానే జావా వచ్చేటప్పటికి ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. కొన్ని ప్యాకేజెస్తోని మనకి జావా అనేది తయారు చేయడం జరిగింది. ప్యాకేజ్లో ఉంటాయి, కొన్ని క్లాసెస్ ఉంటాయి, క్లాస్లో ఉంటాయి, కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. రైట్, హెడర్ ఫైల్లో అక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇక్కడ క్లాస్ లోపల ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అయితే మనం ఏ ఫంక్షన్ వాడుతున్నాం, అది ఏ క్లాస్కి సంబంధించింది, ఆ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్ అండర్లో వస్తుందో ఆ ప్యాకేజ్ని ప్రోగ్రాంలో లింక్ చేయాలి. ఇక్కడ మన హ్యాష్ ఇన్క్లూడ్ ఎలా అంటామో జావాలోని ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. రైట్, ఇంపోర్ట్ అనే కీవర్డ్ని వాడి మనకు కావాల్సిన ప్యాకేజ్ని మనం లింక్ చేస్తాం. ఓకేమా? రైట్, జావా అనేది ఏంటి? కొన్ని ప్యాకేజెస్తో తయారు చేయడం జరిగింది. ప్యాకేజ్లో క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్లో కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఏ ఫంక్షన్ వాడుతున్నామో దాని రిలేటెడ్ క్లాస్ ఎక్కడుందో ఆ క్లాస్ రిలేటెడ్ ప్యాకేజ్ని ప్రోగ్రాంలో లింక్ చేయాలి. క్లియర్? రైట్, అయితే ఇక్కడ మనకి J2SE కదా నేర్చుకుంటున్నాం. అయితే జావా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ అన్నాం. రైట్, అయితే ఈ ప్యాకేజెస్ని మనం ఏం చేస్తామంటే కోర్ జావాలోని కొన్ని ప్యాకేజెస్, అడ్వాన్స్డ్ జావాలోని కొన్ని ప్యాకేజెస్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. రైట్, ఈ ప్యాకేజెస్ని యూజ్ చేసుకొని మనం ఈ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం జావాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? రైట్, దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జావా. రైట్, జావాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సన్ మైక్రోసిస్టమ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మార్కెట్లోకి తీసుకొచ్చారు ఇన్ ద ఇయర్ 1995. అయితే జావాకి ముందు వచ్చినటువంటి నేమ్ ఏంటి అంటే ఓక్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ ట్రీ.
ఆ ట్రీ అండర్లో ఉన్నప్పుడు వాళ్ళకి రిమోట్స్, మైక్రో ఓవెన్స్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయని కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఎలా వర్క్ చేస్తున్నాయి వాటిని గురించి కనుక్కోవాలనే థాట్ ఆ ట్రీ అండర్లో ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఫస్ట్గా కనుగొన్నటువంటి లాంగ్వేజ్కి ఓక్ అనే నేమ్ ఇవ్వటం జరిగింది. ఓకే, అయితే దానికి మళ్ళీ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ని ఎంబెడ్ చేస్తూ మళ్ళీ 18 మెంబర్స్ టీం కింద ఫామ్ అయ్యి మనకి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ 18 మెంబర్స్ టీం కింద ఫామ్ అయ్యి చేసినటువంటి లాంగ్వేజ్నే మనం జావా అని పిలుస్తున్నాం. జావా ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్, రైట్. అయితే జావాలో మనకి 3 ఎడిషన్స్ ఉన్నాయి, J2SE, J2EE, J2ME. మనం నేర్చుకుంటున్నది J2SE ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ కోర్ జావా అండ్ అడ్వాన్స్డ్ జావా, రైట్. అయితే జావా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకేమా, రైట్. అయితే జావాని మనకి ఇంట్రడ్యూస్ చేసింది, మార్కెట్లోకి తీసుకొచ్చింది ఎవరు అంటే సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రజెంట్ ఎక్వైర్ చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకి జావా అనే దాన్ని ప్రజెంట్ త్రూఅవుట్ వరల్డ్, రైట్, 3 బిలియన్ పీపుల్ వరకు మనం యూజ్ చేస్తున్నారు, రైట్. అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా అనే దాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు అది పాపులర్ అయ్యింది అంటే ఇట్ ఈస్ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ దట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ హ్యావ్ ద ఫీచర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇట్ సపోర్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే జావా అనేది రన్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ డెవలప్మెంట్ సైట్లోనే ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లియర్ అమ్మా, రైట్. జావా మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేమ్మా, రైట్. నౌ we are going to discuss about features of Java. Second question, what are the features of Java? రైట్. అయితే ఇక్కడ మనకి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా అన్నప్పుడు మీరు జావా గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రైట్, జావాని సో అండ్ సో పర్సన్ జేమ్స్ గాస్లింగ్ ఇంట్రడ్యూస్ చేశారు, లేదా వీ కెన్ సే జేమ్స్ గాస్లింగ్ అండ్ హిస్ టీమ్ ఇంట్రడ్యూస్ ద జావా అండ్ ఇట్ ఈస్ హ్యావ్ 3 ఎడిషన్స్, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్, జావా 2 ఎంటర్ప్రైజ్ ఎడిషన్, జావా 2 మైక్రో ఆర్ మొబైల్ ఎడిషన్ వీఆర్ హ్యావింగ్ అండ్ 3 ఎడిషన్స్ గురించి చెప్తూ వీఆర్ ఇన్ J2SE, right, Java 2 standard edition. By using this edition we can implement console user interface applications and graphical user interface applications, right, ani rasi appudu you have to discuss about the Java features. Okay ma, right. Java features వచ్చేటప్పటికి first we can say it is a strictly object oriented programming language. Object oriented programming language. Why we are saying it is a strictly object oriented programming language means first మనకి ఏంటి అంటే ప్రోగ్రామ్ అనేది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ రూపంలోనే రిప్రజెంట్ చేస్తాం. అంటే వితౌట్ ఊప్స్ కాన్సెప్ట్ వీ కెనాట్ ఇంప్లిమెంట్ ఎ సింగిల్ కోడ్ ఇన్ జావా. కాబట్టి స్ట్రిక్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం, రైట్. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాం కాబట్టి హియర్ మా ఆబ్జెక్ట్ అనే దాన్ని దేనికి రిప్రజెంట్ చేస్తాము అంటే క్లాస్ అనే దానికి ఆబ్జెక్ట్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాం. అయితే లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు క్లాస్ రూపంలో మనం ఒక ఎంటిటీని డిఫైన్ చేస్తాం, రైట్. ఎంటిటీని డిఫైన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే దాన్ని మనం డిఫైన్ చేస్తున్నాం. కానీ పర్సన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, అతనికి ఏజ్ ఉంటుంది, రైట్, అలానే నేమ్ అనేది ఉంటుంది.
ఏజ్ అలానే నేమ్ అనేది ఉంటుంది, రైట్. అయితే ఈ ఏజ్ నేమ్ రిలేటెడ్గా మనం వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే దాని మీద మనం పెర్ఫామ్ చేసేటువంటి రీడ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, రైట్. అలానే షో అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, వాయిడ్ రీడ్ వాయిడ్ షో. ఎక్కడితో క్లాస్ అనేది అయిపోయింది. అయితే ప్రోగ్రాంలో క్లాస్ ఉన్నంత మాత్రాన ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఆ క్లాస్ కంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి, రైట్. కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ క్లాస్ అయిన తర్వాత మెయిన్ ఫంక్షన్ని రాస్తూ మెయిన్ లోపల ఏం చేస్తారంటే పైన రాసిన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని ఇస్తారు, రైట్. బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, రైట్. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని, రైట్, OB.read అంటే అందులో ఉన్న రీడ్ ఫంక్షన్ని కాల్ చేస్తారు. అలానే మళ్ళీ OB.show అంటే క్లాస్ లోపల ఉన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. అంటే ఈ ఆబ్జెక్ట్ లేనిదే ఆ క్లాస్లో ఉన్న వాటిని మనం యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. అంటే ప్రాసెస్ అనేది దేని బేస్ చేసుకొని జరుగుతుంది? ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని జరుగుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని జావాని అంటున్నారు, రైట్. వితౌట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ జావాలో మనకి ప్రోగ్రామ్ అనేది ఉండదు. దట్స్ వై వి ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ స్ట్రిక్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సింపుల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ సింపుల్ లాంగ్వేజ్. మనకి జావా ప్రోగ్రామింగ్కి వచ్చామంటేనే మినిమం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటుంది, రైట్. అంటే వితౌట్ నోయింగ్ ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ వీ కెనాట్ ఎంటర్ ఇంటూ జావా ప్రోగ్రామింగ్ డైరెక్ట్లీ, రైట్. అంటే కీవర్డ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి అనేది మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది, రైట్. అయితే సింపుల్ అని ఎందుకు అంటున్నాం అంటే మోస్ట్లీ C and C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ సింటాక్సెస్ని అది ఫాలో అవుతుంది. కాబట్టి నేర్చుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు, రైట్. ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి యూఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ సింపుల్ లాంగ్వేజ్. ఓకేమ్మా, దిస్ ఈస్ ద సెకండ్ ఫీచర్. ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి వీ కెన్ సే ఇట్ ఈస్ హ్యావింగ్ సెక్యూర్, రైట్. సెక్యూరిటీ అనేది జావా ప్రోగ్రామ్కి ఉంటుంది, రైట్. ఏ విధంగా అంటే జావాలో మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. పాయింటర్స్ వల్ల ఏంటి అంటే ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేసినటువంటి వేరియబుల్స్ యొక్క అడ్రస్ని తెలుసుకోవాలనుకుంటే Cలో తెలుసుకోవచ్చు. బట్ జావాలో మనకు పాయింటర్స్ అనే కాన్సెప్టే ఉండదు కాబట్టి ఇక్కడ అడ్రస్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ అనేది ఉండదు. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే జావా ప్రోగ్రామ్ రన్ అయ్యేది మనకి క్లోజ్డ్ మెమరీలో రన్ అవుతుంది, రైట్. క్లోజ్డ్ మెమరీలో రన్ అవుతుంది అంటే దాన్ని శాండ్ బాక్స్ అంటారు, రైట్. దాన్ని ఎవరు యాక్సెస్ చేసుకోవడానికి జావా అలో చేయదు. కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ సెక్యూరిటీ అని చెప్తున్నాడు, ఓకే. అలానే ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే జావా ప్రోగ్రామ్స్ అనేది జనరల్గా రన్ అయ్యేది ఎక్కడ అంటే JVM అనే దాని మీద రన్ అవుతాయి, జావా వర్చువల్ మెషిన్, రైట్. అయితే ఈ జావా వర్చువల్ మెషిన్ మీద రన్ అవుతున్నాయి అంటే దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో రన్ చేసి మనకి ఒక క్లాస్ ఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కంపైల్ చేసినప్పుడు అలానే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు EXE ఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఎగ్జిక్యూట్ చేసేసిన వెంటనే EXE ఫైల్ని ఆటోమేటిక్గా JVM ర్యామ్ నుండి తీసేస్తుంది అంటే దాన్ని ఎవరు యాక్సెస్ చేయడానికి కుదరదు, రైట్. ఆ విధంగా కూడా సెక్యూరిటీ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్ సెక్యూర్, అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేమా, రైట్. నెక్స్ట్ వీ కెన్ సే రాబస్ట్. రాబస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే అర్థం. అంటే ప్రోగ్రామ్ రాశాను, ఎగ్జిక్యూట్ చేశాను, ఎర్రర్ వచ్చింది, అయిపోయింది. అయితే ఎర్రర్ వస్తే సడన్గా అలా ఆగిపోకూడదు, రైట్. యూజర్కి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి సేఫ్గా కర్సర్ని అక్కడ నుండి బయటికి తీసుకురావాలి ప్రోగ్రామ్ నుండి. అంటే ఇది ఫలానా కారణం వల్ల ఎర్రర్ వచ్చింది అని యూజర్కి మెసేజ్ని చూపించి సేఫ్గా ప్రోగ్రామ్ నుంచి కర్సర్ బయటికి రావాలి అంటే ఇట్ ఈస్ హ్యాన్ ద ఫీచర్ ఆఫ్ రాబస్ట్. దాన్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటారు,
రైట్. అయితే అంటే ఎర్రర్ వస్తే ఏం చేయాలి అనేది కూడా మనమే చెప్పి, ఎర్రర్ రాకపోతే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయమని మనమే ప్రోగ్రాంలో చెప్తాం. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడమే రాబస్ట్ అని అంటున్నాం, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే. తర్వాత సెల్ఫ్ డాక్యుమెంటేషన్. సెల్ఫ్ డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ రాశాను, దేనికి ప్రోగ్రామ్ రాస్తున్నాము, క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే. అయితే ప్రోగ్రామ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ రూపంలో కదా ఉంటుంది, రైట్. అలా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఉన్నప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ దేనికోసం అనే ఎక్స్ప్లెనేషన్ పక్కన రాయాలనుకుంటున్నాం, రైట్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, కమెంట్ సింబల్, సింగిల్ లైన్ కానీ మల్టీ లైన్ కమెంట్ సింబల్ కానీ యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు ప్రతి ఇన్స్ట్రక్షన్కి, రైట్. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే అదేమైంది, ఆ ప్రోగ్రామ్ యొక్క టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయింది. దాన్ని మనం ఏమంటామంటే డాక్యుమెంటేషన్, ప్రోగ్రామ్ యొక్క డాక్యుమెంటేషన్, రైట్. అయితే ఇప్పుడు ప్రోగ్రాంలో ఏవైతే కమెంట్స్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఓన్లీ ఆ కమెంట్స్లో ఉన్న దాన్ని మాత్రమే యాక్సెస్ చేసుకొని నేను ఒక ఫైల్ కింద తయారు చేయాలి, రైట్. ఆ ఫైల్ కింద తయారు చేయాలి అంటే జావా ఒక టూల్ని ప్రొవైడ్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ జావా డాక్. ఈ జావా డాక్ అనే టూల్ని ప్రొవైడ్ చేయడం ద్వారా కమెంట్స్లో ఉన్నదాన్ని నేను యాక్సెస్ చేసుకొని ఒక HTML ఫైల్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, రైట్. అంటే ప్రోగ్రామ్ రాస్తూనే నేను కమెంట్స్ రూపంలో డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ హ్యావ్ ద ఫీచర్ ఆఫ్ సెల్ఫ్ డాక్యుమెంటేషన్. క్లియర్ అమ్మా? రైట్. అండ్ ఆఫ్టర్ దట్ multi-threading. Multi-threading అంటే we can say thread అంటే ఏంటి, block of code regarding some task. Any function. ఒక టాస్క్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ ఒక బ్లాక్ రూపంలో రాస్తే దాన్ని మనం థ్రెడ్ అని పిలుస్తాం. దాన్ని ఏదైనా ఒక ఫంక్షన్ రూపంలో రాసిన దాన్ని థ్రెడ్ అని అంటాం, రైట్. అయితే మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ అనే రెండు కాన్సెప్ట్స్ వస్తాయి. మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఒక టాస్క్కి సంబంధించి మోర్ దెన్ వన్ వర్క్స్ ఒక టైంలో జరిగితే దాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. ఒక టాస్క్కి సంబంధించి మోర్ దెన్ వన్ వర్క్స్ ఒక టైంలో జరిగితే దాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే భోజనం చేయడం. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, రైట్. భోజనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, కంచంలో అన్నం ఉంది, ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాం, అంటే అది నములుతూ ఉంటాం, మళ్ళీ అది నములుతుండగా ఇంకో ముద్ద చేతితో కలుపుతూ ఉంటాం, రైట్. అంటే ఇక్కడ వర్క్ అవుతుంది, ఇక్కడ వర్క్ అవుతుంది. టాస్క్ ఏంటి, భోజనం చేయడం. అంటే మోర్ దెన్ వన్ వర్క్స్ ఎట్ ఏ టైం ఒక టాస్క్ కోసం జరుగుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. మల్టీ టాస్కింగ్ అంటే రెండు ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పనులు ఒకే టైంలో జరిగితే దాన్ని మల్టీ టాస్కింగ్ అని అంటారు. దాన్ని మనం మల్టీ టాస్కింగ్ అని అంటాం. రెండు ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పనులు ఒకే టైంలో జరుగుతాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, భోజనం చేస్తూ టీవీ చూడడం. భోజనం చేయడం అనేది ఒక టాస్క్, టీవీ చూడడం అనేది ఒక టాస్క్. దిస్ ఇస్ మల్టీ టాస్కింగ్. మల్టీ థ్రెడింగ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, భోజనం చేయడం. దట్ ఈస్ ఒక వర్క్లోనే మోర్ దెన్ వన్ వర్క్స్, రైట్. ఇది లైవ్ ఎగ్జాంపుల్స్. అదే మన సిస్టమ్ పరంగా చూడాలి అనుకోండి, మల్టీ థ్రెడింగ్ వచ్చేటప్పటికి ఫైల్స్ కాపీయింగ్. ఫైల్స్ నేను కొన్ని 100 ఫైల్స్ని కాపీ చేస్తున్నాను. అప్పుడు ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లోకి ఇలా ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక బార్ ఉంటుంది గ్రీన్ కలర్ది, అలా ఫిల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎంత టైం పడుతుందో చూపిస్తుంది. ఇది ఫిల్ అవుతుంది, ఇక్కడ ఎగురుతున్నాయి, ఇక్కడ ఇంకెంత టైం పడుతుందో అలా చూపిస్తూ ఉంటుంది, అవునా. అయితే టాస్క్ ఏంటి, కాపీయింగే. కాబట్టి దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ థ్రెడింగ్. ఓకేమ్మా. ఇక మల్టీ టాస్కింగ్ అంటే సిస్టంలో నేను వర్డ్
ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి నోట్స్ రాసుకుంటున్నాను, అలానే వినాంప్లోని సాంగ్స్ కూడా పెట్టుకున్నాను, రైట్. సిస్టంలో సాంగ్స్ ప్లే చేస్తున్నాను, అలానే వేరే అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ వర్క్ కూడా చేసుకుంటున్నాను. అంటే 2 అప్లికేషన్స్తో ఒకేసారి వర్క్ అనేది చేసుకుంటున్నాను, అంటే 2 అప్లికేషన్స్ని ఒకేసారి నేను యూజ్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ మల్టీ టాస్కింగ్. అయితే ఇక్కడ మల్టీ థ్రెడింగ్కి మల్టీ టాస్కింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ కంపేర్ టు మల్టీ థ్రెడింగ్, మల్టీ టాస్కింగ్ ఆక్యుపైస్ మోర్ మెమరీ, రైట్. ఎందుకంటే రెండు అప్లికేషన్స్ రన్ అవుతున్నాయంటే మెమరీలో స్పేస్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది, రైట్. ఒకే టాస్కే జరుగుతుంది అంటే కంపేర్ టు దిస్ మల్టీ టాస్కింగ్, మల్టీ థ్రెడింగ్ ఈజ్ హ్యావింగ్ లెస్ మెమరీ, ఆక్యుపైయింగ్ లెస్ మెమరీ, రైట్. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సి మల్టీ థ్రెడింగ్. ఓకేమా, రైట్. అండ్ హియర్ వీ కెన్ ఆల్సో సే ఇట్ ఈస్ హ్యావ్ ద ఫీచర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు రైట్ వన్స్ రన్ ఎనీవేర్, రైట్ వన్స్ రన్ ఎనీవేర్, ఆ ఫీచర్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అని కూడా అంటారు. ఎందుకు అంటే జావా సపోర్ట్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. జావా అనేది మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్నైనా సపోర్ట్ చేస్తుంది. లైనెక్స్ మీద రన్ అవుతుంది, మ్యాక్లో రన్ అవుతుంది, విండోస్లో రన్ అవుతుంది, యునిక్స్లో రన్ అవుతుంది, ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా సరే జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఎందువల్ల అంటే జావా ప్రోగ్రామ్ అనేది జేవిఎం మీద రన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవ్వదు, జేవిఎం మీద రన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. అయితే ప్రతి ఆపరేటింగ్ సిస్టంలోని ఇన్బిల్ట్ జేవిఎం అనేది ఉంటుంది కాబట్టి it supports any operating system. Java supports any operating system, right. That is the most important feature of the Java. It has had the feature of platform independent. Okay. ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్నెస్ గురించి కూడా చెప్పచ్చు. డిస్ట్రిబ్యూటెడ్నెస్ అంటే ప్రోగ్రాంలో మనకి ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ని మనం రిప్రజెంట్ చేయాలంటే మోర్ దెన్ 1 అప్లికేషన్స్ నాకు అవసరం. ఇప్పుడు మోర్ దెన్ 1 అప్లికేషన్స్ ఒకే చోట రాసేయాలంటే ఇట్స్ లెందీగా ఉంటుంది. అలా కాకుండా నేను ఆ పర్టికులర్ టాస్క్ని స్ప్లిట్ చేసుకొని ఒక 3-4 ప్రోగ్రామ్స్ కింద రాసుకుంటాను. అలా రాసుకొని మళ్ళీ అన్నింటినీ కలిపి నేను ఒక అప్లికేషన్ కింద ఎగ్జిక్యూట్ చేస్తాను. అలా చేసుకునే ఫీచర్ని మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ we are saying it is have the feature of distributedness. ఉన్న టాస్క్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసుకునేటువంటి ఫీచర్ని మనకి అది ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వై we are saying it is have the feature of distributedness, రైట్. ఇవి మనకి జావా యొక్క ఫీచర్స్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దీన్ని మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది జనరల్గా, రైట్. ఈ 8 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జావా ఇంట్రడక్షన్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి, విత్ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే అమ్మా.